నేను ఆడతాను అయినా కూడా నాకు ఇది ఎప్పుడు నేను రీజన్ గా పెట్టుకోలేదు. నేను ఆడాలని నాకు గట్టిగా ఉంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మీరు అనుకున్నట్టు ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను పాయింట్ కి రా, ఈ టాస్క్ కి రా. మేధావసోది పాయింట్ కి రా. దీన్ని ఏమొద్దు, ఈ టాస్క్ ఏంటి? అయితే నేను కేపబుల్ కాకపోతే ఎవరికన్నా కేపబుల్. మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. టాస్క్ ఏంటి? టాస్క్ కి రమ్మంటున్నా కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఓకే డన్. టాస్క్ వచ్చేసి యాక్చువల్లీ నేను పుట్టింది 19 వద్దు. అన్ని నీకే తెలిసినట్టు ఊరికే వాదించొద్దు. ఎవరు వాదించేది? ఏదో లైట్ తీసుకుంటదిలే అన్న కోణంలో ఆయన ఆలోచించుకొని అలా నా మీద నూకేసుకుంటూ వచ్చాడు. అంటే ఎంత ఫిజికల్ గా ఆడినా కూడా ప్రియా స్టోరీ వద్దురా. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. సేఫ్ గేమ్స్ ఆడను. నాకు వచ్చిందంటే నేరుగా టకీ నాకు ఇచ్చినారంటే నేను ఆడడానికి 100% పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. గేమ్ అంటావా, గేమ్ ఎఫర్ట్స్ పెట్టినా. బెలూన్స్ అంటావా, బెలూన్స్ లో సెకండ్ వచ్చిన. ప్రతి ఒక్క దాంట్లో నేను ఎఫర్ట్స్ ఇచ్చాను. నువ్వేమి ఇచ్చినావు నువ్వు చెప్పు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. థ్యాంక్ యూ ప్రియాంక. అమన్ థ్యాంక్ యూ. అమన్ థ్యాంక్ యూ. అమన్ థ్యాంక్ యూ. మధ్యలో పానకల పొడకల ఇదొకటే. ప్రియాంక థ్యాంక్ యూ. అరే విల్ యు సెండ్ దెం అవుట్ ఆర్ షుడ్ ఐ గో? రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూరీ నాకు ఈ ప్రక్రియ నచ్చలే. ఎవడు దీన్ని సీరియస్ గా పెట్టలే. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. మనం నలుగురిని హైలైట్ చేసుకుందాం అనుకున్నాం, టైం వేస్ట్ చేసాం. అమ్మమ్మ నువ్వు నోరు మూసుకుంటావా లేదా? అనలేయమ్మా, ఆవిడ అనవలసిందే, నేను పడవలసిందే. ఈ ప్రక్రియ అర్థం కాదు. పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొకళ్ళు ఇక్కడ నుంచి జరగరు. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. ప్రియాంక యు ఆర్ మొండి. వాట్ ఆర్ యు టాకింగ్? డిఫెన్స్ స్ట్రాంగ్ గా లేదు, పెట్టిన పాయింట్ స్ట్రాంగ్ గా లేదు. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నేను ఆడతాను అయినా కూడా నాకు ఇది ఎప్పుడు నేను రీజన్ గా పెట్టుకోలేదు. నేను ఆడాలని నాకు గట్టిగా ఉంది. ఈ రోజు కూడా నేను ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? పదేవాడివే. అక్కడికి వెళ్ళి రోహిత్ని స్వాప్ చేసుకుంటాను కానీ పాయింట్ పెట్టాను. చరణ్తో కూడా నేను ఆడాను. అయ్యయ్యో సానుభూతి వద్దురా. కానీ ఎందుకో వీళ్ళు ఒకవేళ ఈమెను తీసుకుంటే మా టీంకి ఎఫెక్ట్ అయ్యిద్దేమో అని కన్సిడర్ చేస్తున్నారని గట్టిగా అనిపించింది నాకు. ఊరుకోవే. ఊరుకోవే.